నమస్తే అండి. లైఫ్ సొల్యూషన్ అమ్మ మాట. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మంచి మనసున్న వాళ్ళకి ఎందుకు ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి. ఈరోజు చాలామంది మనసులో ఉన్న ఒక ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాను. పిల్లలు, మీరు మంచిగా ఉంటే, నిజాయితీగా ఉంటే, ఎదుటివారిని నొప్పించకుండా ఉంటే, మీ జీవితాలు కష్టాలు ఎప్పుడు కూడా ఎందుకు వస్తాయి తెలుసా? మీ మంచితనం బలహీనత కాదు. ఓర్పుగా ఉంటే భయం రాదు. సహనం ఉంటే ఓటమి లేదు. అందరూ మనలాగే ఉంటారని అనుకోవద్దు. మన మనసు మంచిదేనని, అందరి మనసు అలాగే ఉంటుందని అనుకోవడం మన తప్పే అవుతుంది. అవసరమైన చోట చాలు అనడం నేర్చుకోండి. ప్రతిసారి సహించవలసిన అవసరం లేదు. మన గౌరవం మన చేతుల్లోనే ఉంటుంది. పిల్లలు, దేవుడు కష్టాలు ఇస్తాడు, కానీ మంచి మనసు ఉండే వాళ్ళకి బలం కూడా ఇస్తాడు. మీరు మారకండి, కానీ మీ విలువలు తగ్గేలా ఎవ్వరి దగ్గర అవకాశం ఇవ్వకండి. ఈ మాటలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అమ్మ మాటలు కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మంచి మాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నాగలక్ష్మి. నమస్కారం.